హే గైస్, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గెట్స్ రెడ్యూస్డ్ బై 50 స్క్వేర్ యూనిట్స్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్ అండ్ బ్రెత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. అంటే ఒకవేళ లెంత్ అనేది 5 యూనిట్స్ కానీ బ్రెత్ అనేది 2 యూనిట్స్ కానీ ఒక రెక్టాంగిల్కి రెడ్యూస్ అయినట్టయితే, అంటే లెంత్ ఒక 5 యూనిట్స్ రెడ్యూస్ అవ్వడం, బ్రెత్ ఒక 2 యూనిట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగితే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అనేది 80 స్క్వేర్ యూనిట్స్కి రెడ్యూస్ అవుతుందంట. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఇంక్రీజ్ ద లెంత్ బై 10 యూనిట్స్ అండ్ డిక్రీజ్ ద బ్రెత్ బై 5 యూనిట్స్ ద ఏరియా విల్ ఇంక్రీజ్ బై 50 స్క్వేర్ యూనిట్స్. ఇది 50. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్పాడు, ఒకవేళ లెంత్ అనేది 10 యూనిట్స్కి ఇంక్రీజ్ అయితే బ్రెత్ అనేది 5 యూనిట్స్కి డిక్రీజ్ అయితే అప్పుడు ద ఏరియా అనేది 50 స్క్వేర్ యూనిట్స్కి ఇంక్రీజ్ అవుతుందంట. ఓకేనా. అలా ఉన్నప్పుడు ఈ 2 కేసెస్ని యూస్ చేసుకుని మనం ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ది రెక్టాంగిల్. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే లెంత్ని బ్రెత్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ నేను పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేస్తున్నాను. అందులో ఎక్సర్సైజ్లో 4.1 ఎక్సర్సైజ్లో 8th క్వశ్చన్ అనమాట. సో మీరు అందరూ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేటాను రాసుకున్నాం అనమాట. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గెట్స్ రెడ్యూస్డ్ బై 80 స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. అవునా. అంటే ఏరియా అనేది 80 స్క్వేర్ యూనిట్స్ రెడ్యూస్ అయింది, అంటే రెడ్యూస్డ్ కాబట్టి -80. ఓకేనా. ఎప్పుడది లెంత్ అనేది రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్, లెంత్ అనేది ఎంత రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్, 5 యూనిట్స్ తగ్గినప్పుడు, అంటే -5 రెడ్యూస్ అంటే మైనస్ పెడతాం, ఇంక్రీజ్ అంటే ప్లస్ పెడతాం. అండ్ బ్రెత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్, బ్రెత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్, b+2. ఓకేనా. సో ఈ 2 ఈక్వేషన్స్ యూస్ చేసుకుని మన ఈక్వేషన్ని ఫామ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఏరియా ఏంటి, L × B. L అంటే ఏంటి ఇక్కడ, L-5 × b+2. ఓకేనా. దట్ ఈక్వల్ టు ఏరియా ఎంత, ఏరియా అంటే ఏ మైనస్ ఎంత రెడ్యూస్ అయింది, ఇంత లెంత్ ఇంత బ్రెత్ ఉన్నప్పుడు -80 రెడ్యూస్ అయింది. ఇది ఈక్వేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏ అంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చింది, రెక్టాంగిలే కదా. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అన్న చూడండి ఇక్కడ, ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్బి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత, ఎల్బి. సో ఎల్బిని సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం అనమాట. L × B ఎల్బి, L × 2 2L, -5 × B -5B, -5 × 2 -10. దట్ ఈక్వల్ టు LB -80. LB క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏముంది, 2L -5B -10. ఈ -80 ఈక్వల్ టు సైడ్కి వస్తే +80 అయింది, ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2L -5B +70 ఈక్వల్ టు 0, అంటే +80 -10 ఎంత, 70 అనమాట. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ కేసు ఏమి ఇచ్చాడు, ఇఫ్ వై ఇంక్రీజ్ ద లెంత్ బై 10 యూనిట్స్ అండ్ డిక్రీజ్ ద బ్రెత్ బై 5 యూనిట్స్ ద ఏరియా విల్ ఇంక్రీజ్ బై 50 స్క్వేర్ యూనిట్స్ అనమాట. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ క్లియర్గా ఉంటుంది, ఇక్కడ నేను మిస్ చేస్తాను కాబట్టి పైన రాసాను అనమాట. ఓకే, 50 స్క్వేర్ యూనిట్స్ ఇంక్రీజ్ అయిందనమాట. సో దట్ ఈక్వల్ టు ఏరియా అంటే ఏ ప్లస్ ఎంత ఇంక్రీజ్ అయింది, 50 యూనిట్స్, అంటే ప్లస్ ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ పెట్టినాం 50. ఇప్పుడు లెంత్ ఎంత అని చెప్పాడు, లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10 యూనిట్స్, ఇంక్రీజ్ అంటే L+10. బ్రెత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 5 యూనిట్స్, బ్రెత్ అంటే డిక్రీజ్డ్ కాబట్టి -5. ఏరియా అంటే ఏంటి, L × B. L × B అంటే L+10 దట్ ఈక్వల్ × B -5, L × B కాబట్టి దట్ ఈక్వల్ టు ఏరియా. ఇంత లెంత్ ఇంత బ్రెత్ ఉన్నప్పుడు ఏరియా ఎంత ఉందంట, 50కి ఇంక్రీజ్ అయిందంటే +50 అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని కూడా మనం సాల్వ్ చేసి ఈక్వేషన్ని ఫామ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే L+10 × B -5. ఓకే. సో ఎల్బి పెట్టాం కదా ఇక్కడ, ఏరియా ప్లేస్లో ఎల్బి, ఏ ఈక్వల్ టు ఎల్బి కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తాం. L × B ఎల్బి, L × -5 -5L, 10 × B 10B +10 × -5 -50. ఓకేనా. దట్ ఈక్వల్ టు LB +50. ఇప్పుడు LB క్యాన్సిల్, -5L +10B -50, అండ్ ఈ +50 కూడా ఇటు సైడ్కి వస్తే -50 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏంటి, -5L +10B -50 ఎంత, -100 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ ప్లస్ వచ్చేలా నోట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, 5L -10B +100 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని చెక్ చేయాలి, లెంత్ బ్రెత్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎల్ ప్లేస్లో సమ్ వాల్యూస్
ఈక్వేషన్స్‌లో పెడితే మనకి ఒకానొక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే 2 కోఆర్డినేట్స్ మనకి సేమ్‌గా వస్తాయి. ఆ పాయింట్స్ ఏదైతే సేమ్‌గా వచ్చినాయో అదే మనకి లెంత్, బ్రెడ్త్ అనమాట. మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసేటప్పుడు ఫైండ్ ఔట్ చేస్తాం కదా! x=1, y=1. సో, అలాగే ఇక్కడ కూడా ఇక్కడ గ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగలేదు కానీ మనం లెంత్, బ్రెడ్త్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు కాబట్టి మనకి 2 కోఆర్డినేట్స్‌లో కూడా మనకి ఏమొస్తది? సేమ్ వస్తది. ఆ సేమ్ వచ్చిన పాయింటే మనకి లెంత్, బ్రెడ్త్ అవుతదనమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం. సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఫస్ట్ l=10 పెట్టామనమాట. ఫస్ట్ ఈక్వేషన్‌లో 10 పెట్టినప్పుడు ఏముంది? 2 × 10 -5b + 70 = 0. 2 × 10 అంటే 20 -5b + 70 = 0. -5b + 90 అంటే 20 + 70 ఎంత? 90 = 0. -5b = ఈ +90 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది? -90. b = క్యాన్సిల్ 90/5 18 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కోఆర్డినేట్స్ ఏంటి? l ఏమో 10, b ఏమో 18. అంటే ఇది లెంత్, ఇది బ్రెడ్త్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ కూడా చెక్ చేద్దాం సేమ్గా వచ్చిందో లేదో. ఇప్పుడు l=10. l=10 అంటే 5 × 10 - 10b + 100 = 0. 50 - 10b + 100 = 0. ఇప్పుడు ఏమవుతుంది? -10b 50 + 100 ఎంత? 150. ఈ 150ని ఈక్వల్ సైడ్ పంపిస్తే -150. మైనస్ క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? b = 15. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఎంత అవుతుంది? 10, ఇదేమో 15. సో ఇది కోఆర్డినేట్స్ సేమ్ అవ్వలేదు. నెక్స్ట్ మళ్ళీ 20కి చెక్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ l ప్లస్లో 20 పెడతాం. 2 × 20 -5b + 70 ఈ ఈక్వేషన్లో పెడతాం. ఓకేనా? 2 × 20 అంటే 40 -5b + 70 = 0. -5b 70 + 40 అంటే 110 = 0. ఈ 110ని ఈక్వల్ సైడ్ పంపిస్తే -110 అవుతుంది. ఇప్పుడు ఈ 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. క్యాన్సిల్ ఏమో 22 టైమ్స్ అవుతుంది. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఎంత? 20, 22. ఓకేనా? ఇప్పుడు పుట్ l=20. ఇక్కడ కూడా చెక్ చేయాలి. సేమ్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి కదా. ఈ ఈక్వేషన్లో పెడితే అవుతుంది 5 × 20 - 10b + 100. ఓకేనా? నెక్స్ట్ 5 × 20 అంటే 100 - 10b + 100 = 0. -10b 100 + 100 ఎంత? 200. ఈ 200ని ఈక్వల్ టు సైడ్ పంపిస్తే -200. ఓకేనా? మైనస్ క్యాన్సిల్. b = 20 200/10. అప్పుడు 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో కోఆర్డినేట్స్ ఏంటి? 20, 20. ఓకేనా? 70కి 30 ఈక్వేషన్ని అలాగే అంటే l=30ని పెట్టాలి. మళ్ళీ 40 కూడా పెట్టి చెక్ చేద్దాం. సో l=30 పెడితే 2 × 30 -5b + 70 = 0. 2 × 30 అంటే 60 -5b + 70 = 0. -5b 70 + 60 అంటే 130 +130ని ఈక్వల్ టు సైడ్ పంపిస్తే -130 అనమాట. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 5b = 130. నా b ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. 130 5లో 26 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో l అనేది 30, b వచ్చి 26. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా ఈక్వేషన్ సేమ్ వస్తుందో లేదో అంటే కోఆర్డినేట్ సేమ్ వస్తుందో లేదో చెక్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చేసి 5 × 30 l ప్లస్లో 30 పెట్టిన -10b + 100. 5 × 30 అంటే 150 - 10b + 100 = 0. -10b 150 + 100 అంటే ఎంత? 250 అనమాట. +250 ఈక్వల్ టు సైడ్కి వస్తే -250. మైనస్ క్యాన్సిల్. 10 250లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో l వచ్చేసి 30, 25, b వచ్చేసి 25. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ రాలేదు. నెక్స్ట్ ఏం చేయాలంటే 40 పెట్టాం. ఇప్పుడు l = 40. 2 × 40 -5b + 70 అంటే ఈక్వేషన్లో పెట్టామన్నమాట. 2 × 40 అంటే 80 -5b + 70 = 0. -5b = 80 + 70 150. ఈ +150 ఇటు సైడ్కి వస్తే -150 మైనస్ క్యాన్సిల్. 150/5 ఎంత? 30 టైమ్స్ క్యాన్సిల్ అయింది. b = 30. ఇక్కడ l 40, b 30. ఓకేనా? నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో కూడా మనం l = 40 సబ్స్టిట్యూట్ చేసి సేమ్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. 5 × l ప్లేస్లో ఎంత పెట్టాం? 40 - 10b + 100 = 0. 5 × 40 అంటే 200 - 10b + 100 = 0. -10b 200 + 100 అంటే 300. ఈ 300ని ఈక్వల్ సైడ్ పంపిస్తే -300. మైనస్ క్యాన్సిల్. 300 10లో 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. l వచ్చేసి 40, b = 30. ఇక్కడ చూసారా 40 l = 40 దగ్గర మనకి కోఆర్డినేట్స్ సేమ్ వచ్చాయి. అంటే 40 30 వచ్చింది. ఇది కూడా 40 30 వచ్చింది. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లెంత్ అండ్ బ్రెడ్త్ అనమాట. అంటే వాడు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ అని అడిగాడు కదా. 40 and 30 అని మనం ఎక్కడైతే ఈక్వల్గా వస్తున్నాయో అదే లెంత్ బ్రెడ్త్ అవుతుంది. దీనికి గ్రాఫికల్ ప్రజెంటేషన్ కూడా మనం చూపించవచ్చు. వాడు అడగలేదు కాబట్టి ఇక్కడ అవసరం లేదు.
ఒకవేళ చేస్తే అది ఇంటర్సెక్టింగ్ పాయింట్ కింద వస్తుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కింద వస్తాయి ఒక ఈక్వేషన్. ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎక్కడ అంటే లెంత్ వచ్చేసి 40, ఎక్స్ యాక్సిస్ లెంత్ తీసుకుంటాం, బ్రెత్ వచ్చేసి వై యాక్సిస్ తీసుకుంటాం, 40, 30 దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకేనా, ఇది క్వశ్చన్ సొల్యూషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.